వివరాలు చూద్దాం. మహారాష్ట్రలో మహాయుతి నేతల మధ్య సయోధ్య కుదిరింది. డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్నాథ్ షిండే అంగీకరించారు. షిండే ఇంటికి వెళ్లి ఫడ్నవీస్ జరిపిన చర్చలు ఫలించాయి. ఇక మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు సాయంత్రం 5:30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారు. ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ను మహాయుతి నేతలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి. చంద్రు, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం రేపు ముంబైలో దేవేంద్ర ఫడ్నవీస్ చేయనున్నారు. మరి ఇందుకు సంబంధించి తొలుత ఫ్లోర్ లీడర్ గా దేవేంద్ర ఫడ్నవీస్ ని ఆల్రెడీ ఎన్నుకోవడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి గవర్నర్ కూడా కలవబోతున్నారు. మరి మొత్తం కూడా కేంద్రం బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగినటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ఏదైతే మూడు పార్టీలకు సంబంధించి సమాన ప్రాతినిధ్యం ఉండాలి అనేటటువంటి విధానంతో దాదాపుగా ఎన్నికలై 10 రోజులైనా కూడా ఇప్పటి వరకు తేల్చలేదు. మరి అయితే నిన్న నిర్మలా సీతారామన్ తో పాటుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా విజయ్ రూపానీ కూడా పరిశీలకులుగా వచ్చి ఇక్కడ ముగ్గురిని కూడా సమన్వయపరిచి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళటం జరిగింది. మరి అయితే గనక స్పాట్ లో ఏదైతే ఎమ్మెల్యేలు అలాగే కీలక నేతలతో సమావేశమైనటువంటి ఈ పరిశీలకుల బృందం నేరుగా ఈ అంశాన్ని కేంద్రం పెద్దలకు వద్ద మాత్రమే ప్రస్తావించారు. నిన్నైతే కనుక ఎవరు ఏంటనేది ప్రస్తావించలేదు. అయితే ముగ్గురు నేతలపై సమాలోచనలు జరిపిన మీదట ఈ నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకు విన్నవించడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చేర్చడం చేశారు. అంతేకాకుండా ఒకవైపు డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు ఏదైతే అజిత్ పవార్ తో పాటుగా ఇటువైపు ఏక్నాథ్ షిండే కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్రంలోని కీలక నేతలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అలాగే వీరందరినీ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మరి వీరందరూ కూడా అతిరథ మహారథుల సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మంత్రివర్గంలో కూడా కీలక స్థానాలు కావాలని ఏక్నాథ్ షిండే కోరినా కూడా ఆ విషయంలో ఇంకా సమాలోచనలు జరగాల్సి ఉంది. మరి కీలక శాఖలను ఇవ్వకుండానే కేవలం కుమారుడికి డిప్యూటీ సీఎం అన్నటువంటి ప్రతిపాదన కూడా తొలుత సాగింది. ఆ తర్వాత కీలక శాఖలు ఏక్నాథ్ షిండే కోరడం జరిగింది. అయితే కేడర్ ఏదైతే ఏక్నాథ్ షిండే శివసేన కేడర్ ఒత్తిళ్ల మేరకు ఇప్పటి వరకు కూడా ఏక్నాథ్ షిండే ఏమాత్రం కూడా మాట్లాడలేకపోయారు. మరి ఏది ఏమైనా ఈ ఎట్టకేలకు ఒక శుభ పరిణామంగా ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నుంచి వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటిది ఇప్పుడు అంతటా కూడా ఏదైతే మహారాష్ట్ర సీఎం పీఠంపై ఒక పీఠముడి వీడింది అని మనం ఇప్పుడు చెప్పుకోవాలి. చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.